నిపానాత్ ఉద్ధృతం పుణ్యం తతః ప్రస్రవణాదికం తతోపి సారసం పుణ్యం తతోపి సారసం పుణ్యం తతో నాదేయం ఉచ్యతే తతో నాదేయం ఉచ్యతే తీర్థతోయం తతః పుణ్యం తీర్థతోయం తతః పుణ్యం గంగాతోయం తతోధికం గంగాతోయం తతోధికం గంగాతోయం తతోధికం తతోధికం. ఉదకం బావి నుండి తోడినటువంటి నీరు చాలా శ్రేష్టము అన్నారు. ఆ బావి నీటి కంటే జలపాతం పడుతుంటుంది, జలపాతం ఆ నీరు మరింత పవిత్రము అని చెప్పారు. జలపాతంలో స్నానం చేయటం దీనికంటే చెరువుల్లో సరస్సులో నీరు ఇంకా పవిత్రం. ఆ సరస్సు నీటి కంటే నదీ జలం చాలా పవిత్రము. నదీ జలం కంటే కూడా తీర్థజలం చాలా పవిత్రం. ఈ తీర్థజలాలన్నిట్లోనూ కూడా గంగా తీర్థజలం పరమ పవిత్రమైనటువంటిది అని చెప్తున్నారు ఇక్కడ. కానీ శాస్త్రాలంతా చెప్తున్నాయి. తీర్థం అనే శబ్దానికి సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి, అది ఇప్పుడు అక్కర్లేదు. వాటిలో పుణ్యక్షేత్రం అనేది ప్రధానమైనటువంటి అర్థం. తీర్థం అంటే పుణ్యక్షేత్రం. తీర్థ యాత్ర చేశావా అంటే ఏదో తీర్థాల్లో వెళ్ళి స్నానం చేసినట్టు కాదు, ఆ క్షేత్రానికి వెళ్ళావా. పుణ్యక్షేత్రాల్లో భగవంతుడి దర్శనం అంటే దర్శనం కంటే ముందు మనం చేసేటువంటి తీర్థస్నానం తప్పగా ఆచరించాలి. వెళ్ళి ప్రోక్షణనే చేసుకోవాలి స్నానానికి. తప్పదు. తీర్థస్నానం అంటే ఆయా పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి విశిష్టమైన జలాలతో స్నానం చేయటం అనేటువంటిది అర్థం. దీన్ని ప్రతి పుణ్యక్షేత్రంలోనూ కూడా కోనేరు కాని ఉంటుంది, కృతక కోనేరు కాని ఉంటుంది, సరస్సు కాని ఉంటుంది, నది కాని ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఒక బావి అయినా ఉంటుంది. బావి ఒక తోపుడు బావి, ఒక చేత్తో తీసేదైనా నీళ్ళైనా ఉంటుంది. ఇట్లా వాటిలో స్నానం చేయటాన్ని తీర్థస్నానం అంటారు. నీళ్లు ఊరికెట్టు చల్లుకోవాలి ఆయన వెళ్ళి. ఈ తీర్థస్నానం గురించి అగ్నిదేవుడు అగ్ని పురాణంలో ఇలా చెప్తున్నాడు. ఇది పురాణయుక్తమైన ఒక కథ. యొక్క తీర్థస్నానం వలన అటువంటి భుక్తి మరియు ముక్తి కూడా రెండూ లభిస్తాయి. ఇంద్రియాలను కూడా పటిష్టం చేస్తున్నాయి. ఇంద్రియాలంతా నిగ్రహించుకొని తీర్థస్నానం ఆచరిస్తే అతడికి జ్ఞానసిద్ధి, తపస్సిద్ధి, కీర్తి మొదలైనటువంటి ఫలాలు లభిస్తాయి. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? ఆ చన్నీళ్లు చేస్తే అబ్బబ్బబ్బబ్బ చేయలేము, కొంచెం ఉడుకునీళ్ళు చేయటం, అట్లంతా ఇంద్రియ నిగ్రహం చేయాల అంటే వేసుకోవాలా, ఆ చన్నీళ్ళు చేయాల. మరి పాపాలన్నీ పోతాయి. అన్ని యజ్ఞములు చేసినటువంటి ఫలం మనం ఎన్నో యజ్ఞాలు చేయాలి, అన్ని యజ్ఞాలు మనం చేయలేం. అటువంటి ఫలం ఇంద్రాది దేవతలు కూడా తమ పూర్వ జన్మలో తీర్థస్నానం చేసి తపస్సులను ఆచరించినటువంటి మహామునులు వాళ్లే దేవతలైన. అందుకనే వారికి తరువాతి జన్మలో ఇంద్రాది పదవులు అంటే దేవత పదవులు వాళ్ళకంతా లభించే. వాళ్ళంతా మనుష్యులే కదా. కనుక ఎవరైతే తీర్థస్నానం చేసి పితృకర్మలు కానీ దేవ పూజలు కానీ ఆచరిస్తున్నారో వారు అశ్వమేధ ఫలాన్ని పొంది బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు అని ఇక్కడ చెప్పారు. తీర్థస్నానం చేసిన తర్వాత ఈ క్షేత్రంలో ఒకరికి
అన్నదానం చేయాలి, ఒక్కరికైనా చేయాలన్నారు. లేక 1000 మందికైనా దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఒక్కరికి చేస్తే ఇంకా 1000 మందికి చేస్తే ఎంతమంది చూసుకోండి. ఒకసారి దేవదర్శనం చేసుకుంటే 1000 సార్లు దేవదర్శనం చేసుకున్నటువంటి ఫలితం లభిస్తుంది. తీర్థక్షేత్రాల్లో ఉండినటువంటి దేవుణ్ణి, మన దేవుడే ఇంట్లో అక్కడ ఉన్నాడు, మనకు అలునే ఉన్నారు, అది కాదు, ఇక్కడ చేస్తే 1000 రెట్లు పుణ్యం వస్తుందని. కనుక తీర్థయాత్రలు చేసిన వారు మొదటిగా తీర్థ స్నానము ఆచరించిన తర్వాత సత్కర్మలు చేయాలి. దానివల్ల అనంత ఫలము లభిస్తుంది అంటూ అగ్నిదేవుడు అగ్ని పురాణంలో ఉపదేశం చేశాడు. ఒకవేళ వృద్ధులు కానీ, చిన్న చిన్న పిల్లలు కానీ, రోగగ్రస్తులు కానీ తీర్థక్షేత్రాల్లో ఉండేటువంటి నది, కొలను మొదలైనటువంటి ఎన్నో చెప్పాను కదా, దానిలో మునిగి స్నానం చేయలేకపోతే ఆ నీటిని ప్రోక్షణ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. ఆ తీర్థ జలాన్ని ఇంటికి తెప్పించుకొని కొంచెం బాటల్లో తీసుకువెళ్ళి దిన్నము ఒక రెండు బొట్లు దాంట్లో వేసుకొని రెండు డ్రాప్స్ వేసుకొని దానికి ఇంటికి ఆ స్నానం చేస్తే తీర్థ స్నానం చేసినంత పుణ్య ఫలం వస్తుంది అని మనకు అగ్ని పురాణమే చెప్తున్నది. ఇక ఇప్పుడు ఈ తీర్థ స్నానం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవడం కోసం వామన పురాణంలో, ఎన్ని పురాణాల్లో చూడండి, వామన పురాణంలో ఉన్నటువంటి ఒక చిన్న కథ మనం తెలుసుకుందాం. వేణుడి కథ చాలా అద్భుతమైన కథ. వేణుడు, ఈ శాస్త్రజ్ఞులు ఎప్పుడు చెప్పుకుంటుంటారు ఈ కథను. మనువు యొక్క కుమారుడు మరియు మృత్యుదేవత యొక్క కుమార్తె ఇద్దరు కూడా వివాహం చేసుకోగా వాళ్ళిద్దరూ వేణుడు అనేటువంటి ఒక పుత్రుడు పుట్టాడు. కాలక్రమంలో అతడు కూడా భూమండలం మొత్తానికి మహారాజు అయ్యాడు. ఈ వేణుడు స్వతహాగా చాలా క్రూరుడు. ఏం ప్రయోజనం? వేదాన్ని దూషించేవాడు. అందువల్ల ఈ భూమి మీద ఎవరు కూడా వేదం చదవకూడదు, దానాలు చేయకూడదు, ధర్మాలు చేయకూడదు, తీర్థక్షేత్రాలు తిరగకూడదు, యజ్ఞయాగాదులు ఆచరించకూడదు, భజనలు చేయకూడదు, ధ్యానం చేయకూడదు, క్రియాయోగం చేయకూడదు, ఇట్లా అనేకమైనటువంటి చెడ్డ ప్రచారాలు చేసి నిలిపేశాడు, ఆదేశించాడు. అట్లా ఎవరైనా చేస్తే వాళ్లను తల తీసేస్తాను. మహారాజు కదా, చక్రవర్తి కదా. ఈ దురాచారం ఇలాగే కొనసాగుతూ ఉంటే భూలోకం అంతా కూడా నశించిపోతుందని మునులు ఋషులంతా, ఈ భూలోకం నశిస్తే ఏం ప్రయోజనం, ఇక అంతే, ఇక ప్లానెట్టే ఉండదు కదా, వీళ్ళు ఋషులు మునులంతా యోచన చేశారు. తర్వాత వారంతా కలిసి వేణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ఓ మహారాజా, వేదం లేకపోతే ఈ సృష్టి లేదయ్యా, కనుక అటువంటి వేదాన్ని విడిచిపెట్టకూడదయ్యా, వేదంలో చెప్పినటువంటి యజ్ఞయాగాదులు ఆచరిస్తూ ఉండాలయ్యా, నీకు అది శ్రేయస్సు. యజ్ఞయాగాదుల్లో ఆహుతిగా చేసినటువంటి హవిస్సు ఏముందో, మనం హవిస్సుని చేస్తున్నాం కదా, స్వర్గంలో ఉన్న దేవతలకు చేరుకుంటుంది. దాంతో తృప్తి చెందినటువంటి ఆ దేవతలు సకాలంలో వర్షాలు మనకు కురిపిస్తారు, లోకం సుభిక్షంగా ఉండేటట్టు చూసుకుంటారు. ఒకవేళ యజ్ఞయాగాదులు జరగకపోతే దేవతలకు హవిస్సు వెళ్ళదు. అప్పుడు దేవతలు కోపించి సకాలంలో వర్షాలు కురిపించకుండా అకాలంలో వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి కదా, ఎప్పుడు పంట నాశనం చేసేస్తుంది, అకాలం కదా. ఇది చాలు మనకి, ఎందుకంటే యజ్ఞయాగాదులు మర్చిపోతున్నాం, చిన్నది అక్కడక్కడక్కడ చేస్తున్నాం, చాలదు. అకాలంలో కురిపిస్తుంది వర్షం. ఎక్కడో ఇప్పుడు మనం విన్నాం, ఎడారిలో వర్షం వచ్చిందని విన్నాం, పేపర్లో అంతా చూస్తున్నాం, టీవీలో చూసాం. ఎక్కడైనా కదా అక్కడ రావటం వచ్చింది. దుబాయ్ దగ్గర వర్షం అట కొట్టకపోయిందట, నీళ్లతో ఆ ఎయిర్పోర్ట్ అంతా కొట్టకపోయిందట. నేను వినలేదు, పుట్టినప్పటి నుంచి వినలేదు నేను. అది ఎడారిలో వర్షం, అకాలంలో వర్షం, కాలంలో రాదు, పంట అంతా నాశనం. కనుక యజ్ఞయాగాదులు ఆపకోకుండా మనం చేస్తే వర్షం మంచి కాలంలో పడుతుందని వేణుడిని ప్రార్థించారు. అప్పుడు వేణుడికి చాలా కోపం వచ్చింది. ఏంటి యజ్ఞాలు చేయటం ఏంటి, పూజలు చేయటం ఏమిటి, నేనే కదా అంతా, ఈ భూమండలం మొత్తానికి మహారాజు అనేటువంటి నాకే హితబోధలు చేస్తారా మీరు, ఎంత ధైర్యం మీకు వచ్చింది అంటూ వాళ్ళంతా ఋషులనంతా చంపబోయాడు కత్తి తీసుకొని.
ఇంతలో ఋషులంతా ఊరికే ఉంటారా? వాళ్ళు చేసిన తపస్సు, వాళ్ళ చేతిలో ఏముంటుంది? దర్భ ఉంటుంది. ఆ దర్భ పొలను తీశారు, వేణుడి మీద పైకి వేసేశారు. ఇంకా చస్తాం కదా, ఊరికే ఉంటాయి. ఆ దర్భాలంతా అస్త్రాలు అయిపోయాయి. వేణుడిని చంపేసింది. ఇలా మహారాజు చనిపోగా భూలోకం అంతా అరాచకమైపోయింది. ఇంకా ఆయన కూడా లేడు, అరాచకమైపోయింది. నశిస్తుంది అని అందరూ కూడా యోచన చేశారు. ఋషులంతా కూడా మనకు ఏదైనా ఒకటి, ఒక మహారాజు లేకపోతే ఎట్లా, మనం కావాలా అని చెప్పేసి ఏం చేశారు ఋషులు? వేణుడి శరీరం నుండి ఒక మహాపురుషుణ్ణి చిలికారు. వేణుడి శరీరం నుంచి చిలికారు, సృష్టి చేశారు మహాత్ములు. చేసినటువంటి ఆ భూలోక రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆయన గొప్ప తేజస్సుతో ఉండటం వల్ల అందరూ అతడికి మహాపురుషుడు అని పేరు పెట్టారు. ఆ పేరు అట్లే పిలుస్తున్నారు. ఆ రాజు మహాధర్మిష్ఠుడిగా ఉండి అందరినీ పాలిస్తున్నాడు. ఆ మహాపురుషుడు చాలా చక్కగా రాజ్యాన్ని పాలించి, ఒకరోజు అతడికి ఇలా అనిపించింది ఆ రాజుకి, అవును మా నాన్న చాలా క్రూరుడు, విన్నాను, కథలు వింటున్నాను, దానికి నీళ్లు పెట్టి ఆహారం పెట్టండి, అప్పాజిని చూసింది అందుకని. నేను వేణుడి శరీరం నుండే పుట్టాను కాబట్టి అతడు నాకు తండ్రి అవుతాడు కదా. మహాపాపిష్టి అని అందరూ అంటున్నారు కదా, నా తండ్రి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఆ మహాపురుషుడు ఇలా ఆలోచన చేసుకుంటూ నారద మహర్షి ద్వారా వేణుడు ఒక మ్లేచ్ఛ దేశంలో ఉన్నాడు, జన్మించాడు, మరి అతడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు అని తెలిసింది. తన తండ్రి యొక్క దుస్థితిని అనుకుంటూ ఆ మహాపురుషుడు, ఆ మహారాజు బాగా చింత చేస్తూ తనకి ఏం చేస్తే బాగుంటుంది మా తండ్రికి, తన తండ్రి యొక్క పాపాలు ఎట్లా నశిస్తాయి, నిజమైన పుత్రులకు ఉంటుంది, మా పిల్లలకు, మా వాళ్లకు, మా తల్లిదండ్రులకు మంచిదైతే చాలు అని నారదుడిని అడిగారు. అప్పుడు నారదుడు చెప్పాడు, కురుక్షేత్రానికి దగ్గరలో స్థాణు తీర్థము ఉంది. చాలా తీర్థాలు ఉన్నాయి అక్కడ, మంచి మంచి తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థంలో నీ తండ్రికి స్నానం చేయించు, అన్ని పాపాలు నశిస్తుంది, అతడు మామూలు మనిషి అవుతాడు అని బోధ చేశాడు. తర్వాత ఆ మహాపురుషుడు వెతుకుంటూ తన రాజ్యాన్ని మంత్రులుగా అప్పచెప్పాడు. మీరు చూసుకోండి, నేను చేసినట్టే చేయండి మీరు. నేను నా తండ్రి కోసం మ్లేచ్ఛ దేశానికి బయలుదేరుతాను, అక్కడ నేను పట్టుకుంటాను ఆయన్ని, వెతికి పట్టుకుంటా, స్థాను ఆ తీర్థానికి వెళతాను, కురుక్షేత్రానికి వెళతాను, ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ నేను స్నానం చేయిస్తాను, ఆయనకి పాప ముక్తిని చేయిస్తాను. అయితే వేణుడికి స్థాణు తీర్థంలో దింపుతున్నాడు, తీసుకువెళ్ళి కనిపెట్టాడు తండ్రి ఎక్కడున్నాడని తెలిసింది. అక్కడ ఆ స్థాణు తీర్థంలో దింపుతున్నాడు. అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. ఇలా అన్నాడు, ఏయ్ దింపద్దు, జాగ్రత్త, ఓ మహాపురుష, నీ తండ్రి చాలా దుష్టుడు, మహాపాపిష్టుడు. అతడేమైనా ఈ తీర్థంలో స్నానం చేస్తే ఈ తీర్థం అంతా అపవిత్రమైపోతుంది, ఎండిపోతుంది ఇది. కనుక నువ్వు ఈ చుట్టుపక్కల ఉండే తీర్థాలన్నిటికీ వెళ్ళు, అక్కడ నీ తండ్రి పేరుతో సంకల్పం చేయించుకో, నువ్వు చేయి స్నానము, దాంట్లో నీళ్లు తీసుకురా, ఒక బాటల్లో నీళ్లు తీసుకురా, ఆ బాటల్లో నీళ్లు తీసుకొచ్చి మీ తండ్రి మీద చల్లు అని కొన్ని సంవత్సరాల పాటు చేయి. ఇట్లనే ఎప్పుడో నేను చెప్తాను వచ్చి, అట్లా మెల్లమెల్లగా నీ తండ్రి పాపం క్షీణిస్తుంది. అప్పటిదాకా ఈ స్థాణు తీర్థం లోపల మీ తండ్రిని దింపద్దు, నువ్వు దిగద్దు, దింపకు అని వాయుదేవుడు హెచ్చరించాడు, లేకపోతే నీళ్ళన్నీ పోతాయి. ఆ తర్వాత ఆ మహాపురుషుడు వేణుణ్ణి అక్కడే ఒక పర్ణశాలలో పడుకోబెట్టి, తీర్థం దగ్గరనే ఒక పర్ణశాల వేశాడు, ఒక చిన్న ఒక ఇంట్లో పండబెట్టాడు. తాను స్నానం చేసి నీళ్లు తీసుకురావటానికి వెళ్ళాడు. ఇంతలో అక్కడికి ఒక కుక్క వచ్చింది. ఆ కుక్కకు చాలా ఆకలిగా ఉంది. అది మెల్లగా అటు ఇటు చూసి ఈ పాకాలో లోపల ప్రవేశించింది, లోపలికి వెళ్ళింది, పర్ణశాలలోకి వెళ్ళింది. వేణుడు ఆ కుక్కను చూశాడు, భయపడ్డాడు. కుంటుకుంటూ అట్లే లేచాడు. కుక్క కరుస్తుందని భయంతో కుంటుకుంటూ లేడు, కష్టం. ఆయన లేచాడు, ప్రాణభయం చూడండి. లేచి బయటకు పరిగెత్తి హడావుడిలో కాలు జారిపోయారు. పెద్ద ప్రపాతంలాగా ఉంది
ఆ తీర్థము పై నుంచి జారి కటకట 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 ఆ స్థాణు తీర్థంలో పడ్డాడు. ఆ జలస్పర్శ వల్ల వేణుడి పాపాలన్నీ నశించాయి, కుష్ఠరోగం పోయింది, ఆరోగ్యవంతమైన శరీరం అతడికి లభించింది. ఇంతలో ఆ కుక్క ఎవరు కాదు, ఇంద్రుడు. ఇంతలో మహాపురుషుడు అక్కడికి చేరుకున్నాడు. కొడుకు తన తండ్రి పాప పరిహారం అయింది జరిగిందని తెలుసుకొని చాలా సంతోషించాడు. తర్వాత వారిద్దరూ కూడా ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్థాణులింగాన్ని అభిషేకించి అర్చించి సంతోషంగా తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు. ఇది వామన పురాణంలో చెప్పినటువంటి ఈ కథ ద్వారా తీర్థ మహిమ గురించి అందరికీ తెలిసింది. తెలియాలా? కనుక శక్తి సామర్థ్యాలు ఉన్నవారు సమయం చేసుకొని ఇప్పుడే తాగకూడదు నీళ్లు, అన్ని క్షేత్రాలకు వెళ్లి తీర్థ స్నానం ఆచరించాలి. శక్తి లేని వారు ఈ శ్లోకాలు చెప్పుకొని ఇంట్లోనే రోజు స్నానం చేయండి. చెప్పండి, ఇది తిరక్కపోయినా పర్వాలేదు, నోరు చెప్పండి. కురుక్షేత్ర గయా గంగా, కురుక్షేత్ర గయా గంగా, ప్రభాస పుష్కరాణి చ, ప్రభాస పుష్కరాణి చ, ప్రభాస పుష్కరాణి చ, ప్రభాస పుష్కరాణి చ, ఏతాని పుణ్యతీర్థాని, ఏతాని పుణ్యతీర్థాని, ఏతాని పుణ్యతీర్థాని, ఏతాని పుణ్యతీర్థాని, స్నానకాలే భవంత్విహ, స్నానకాలే భవంత్విహ, త్వం రాజ సర్వతీర్థానాం, త్వం రాజ సర్వతీర్థానాం, త్వమేవ జగతః పితా, త్వమేవ జగతః పితా, యాచితం దేహి మే తీర్థం, యాచితం దేహి మే తీర్థం, తీర్థరాజ నమోస్తుతే, తీర్థరాజ నమోస్తుతే, తీర్థరాజ నమోస్తుతే, తీర్థరాజ నమోస్తుతే. ఈ మీ బాటలో ఉండేదంతా తీర్థం. ఇది తీర్థ స్నానంగా చేయటానికి యోగ్యత అయినటువంటి ఔషధిగా గంగగా అయిపోయింది. Thank for watching. Please subscribe, like, comment and share.